ఇది అసలు బిఎన్ఎస్ త్రిబుల్ వన్ యాక్ట్ రావాలి లెక్క ప్రకారమే. అంటే అది వర్తించదు అనుకోండి. నేను చెప్తున్నది పాయింట్ ఏంటంటే మనం వేధిస్తున్నాం, హింసిస్తున్నాం తెలుసు. దానికి కారణం ఏంటి? మనం హర్ట్ అయ్యాం. ఎస్ గుడ్, నువ్వు హర్ట్ చేస్తున్నావు కదా. హర్ట్ చేసుకొని డెమోక్రటికల్ ప్రిన్సిపల్ పాటించాలి. మీ ఇద్దరి మధ్య ఒక ఒప్పందానికి రండి అధికార విపక్షాలు. నేను నిన్ను తిట్టా, నువ్వు నన్ను తిట్టద్దు. విధానపరమైన విమర్శలు చేసుకుందాం, మాట్లాడుకుందాం. లైక్ అప్పుల గురించి మాట్లాడుకుందామా, నిధుల గురించి మాట్లాడుకుందామా, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుందామా, నవరత్నాల గురించి మాట్లాడుకుందామా, సూపర్ 6 గురించి మాట్లాడుకుందామా. నువ్వు నన్ను విమర్శించు, ఆ పాయింట్లో నేను ఆన్సర్ చేస్తా. మళ్ళీ నువ్వు నన్ను విమర్శించు, నేను ఆన్సర్ చేస్తా. ఇలా మాట్లాడుకోండి మీరు. అలా అసలు మాట్లాడుకుంటే ప్రజాస్వామ్యం అసలు అద్భుతం, స్వర్ణయుగం. కానీ ఏం జరుగుతుంది? వ్యక్తి దూషణ, వ్యక్తిత్వ హననం, కుటుంబాలను లాక్కు రావడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇది అన్ని పార్టీల్లో ఉండగా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఏ కోణంలో నుంచి తీసుకురావాలి? అదే కదా. అంటే ఒకటిసారి క్రిటిసిజం అనేది లేకుండా రాజకీయం ఉండదు. ఒక విమర్శ నుంచే ఒక ఆరోపణ వస్తుంది. ఆ విమర్శ పెరిగినప్పుడే అది బూత్ అవుతుంది. ఆ ఆరోపణ పెరిగినప్పుడే అది అవమానం అవుతుంది. లేదంటే ఇవాళ కోర్టు అడిగినట్టు పరువు తీశారు అని చెప్పడం కూడా దాన్ని సైబర్ నేరం లాగా ఎలా పరిగణిస్తారు అనేది. ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ ఇందులోకి వచ్చేసినాయి. సోషల్ మీడియాలో విచ్చలవిడి స్వేచ్ఛ పెరిగిన తర్వాత ఖచ్చితంగా ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్, అసభ్యకరంగా పెట్టిన పోస్ట్ అవతల వ్యక్తి పరువు పోయేలాగే పెడతారు. కాకపోతే ఇది నిజంగా నేరంగా పరిగణిస్తే రేపటి నుంచి